కేంద్రీయ విద్యాలయాలు 57 కేంద్రీయ విద్యాలయాలు పెంచారు. మన రాష్ట్రానికి 4 ఇచ్చారు. ఆ రోజు చెప్పిన విభజన సమయంలో ఏ మాట చెప్పినారో 10 విద్యాలయాలు ఇస్తామంటే 17 విద్యాలయాలు, ఇక్కడనే 2 విద్యాలయాలు పెంచారు కూడా తిరుపతికి. అంటే ప్రతి ఒక్క నిర్మాణ రంగంలో ఇప్పుడే మా పాకా సత్యనారాయణ గారు చెప్పినట్టు నేషనల్ లెవెల్ ఎక్కడైనా తిరుపతి స్మార్ట్ సిటీతో పాటు అందంగా మార్చారు. రైల్వే స్టేషన్ను, ఎయిర్పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారింది. విమానాశ్రయాలతో పాటు నౌకాశ్రయాలు పెంచడం జరిగింది. సాగర్ కింద 6 లక్షల కోట్లు. హౌసింగ్ PAY 2లో మన రాష్ట్రానికి 25 లక్షలు ఇచ్చారు. గ్రామీణ ఉపాధి 65,000 కోట్లలో మన రాష్ట్రానికి 10,000 కోట్లు ఇచ్చారు. కాబట్టి ప్రతి రంగం పెరుగుతుంది. దానికి తోడు కరెంటు ఉత్పత్తి ఇప్పటి వరకు 4,50,000 మెగావాట్లు ఉంటే మరొక 5 లక్షల మెగావాట్లు పెంచడానికి, అందులో మన ఆంధ్రప్రదేశ్కు 1,60,000 మెగావాట్లకు పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల ఎలక్ట్రికల్ కార్లు ఇక్కడే ఉత్పత్తి అవుతాయి, ఇదే కరెంటు వాడతారు. అప్పుడు డీజిల్ పెట్రోల్ పక్క నుంచి కొనకుండా సులభంగా సరిపోతుంది.